సుష్మా తన బిడ్డ పూర్వీకి జన్మనిచ్చిన కొద్ది సమయం తరువాతనే తన భర్త మరణిస్తాడు. దాని తరువాత సుష్మా అక్కడా ఇక్కడా అంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తన కూతుర్ని చదివించి మంచి స్థాయిలో నిలబెడుతుంది. అమ్మా, మా ఆఫీస్ ఓనర్ కిరణ్ గారు ఇంకా నేను ఒకరిని ఒకరు బాగా ఇష్టపడుతున్నాం. అందుకే మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామమ్మా. నాకు అసలు తెలియనే లేదు నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందని. సరే తల్లి, వచ్చే వారం వాళ్ళని ఇంటికి రమ్మను, నేను మాట్లాడతాను మీ పెళ్లి విషయాలన్నీ. అంతటితో పూర్వి వచ్చే వారం కిరణ్ ఫ్యామిలీని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అలానే పెళ్లి ఖాయమైన కొన్ని రోజుల్లోనే పూర్వి పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళిపోతుంది. మరుసటి రోజున చెయ్యాల్సిన వ్రతంకి వస్తుంది. అమ్మా, నువ్వు త్వరగా నీ సామానన్నీ ప్యాక్ చేసుకో. నేను నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనమ్మా. అదీ కాక ఈ మధ్య అస్సలే నీ ఆరోగ్యం బాగోటం లేదు. కానీ తల్లి, నేను మీ అత్తగారింటికి వచ్చి ఎలా ఉండగలను చెప్పు? మీ అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో? ఎవ్వరూ ఏమీ అనుకోర్లే అమ్మా. నువ్వు ముందైతే త్వరగా నాతో పద. అలా అంటూ పూర్వి తన తల్లిని తనతో పాటు అత్తగారింటికి తీసుకుని వెళ్తుంది. కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఇంతలో ఒక రోజున పూర్వి అత్తగారైన సులోచన సుష్మాతో ఇలా అంటుంది. వదిన గారు, నిజానికి నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను. కోడలతో పాటు తల్లి కూడా అత్తగారింటికి వచ్చి ఉండడం. మీరు తప్పుగా అనుకోకండి, కానీ మా ఇంట్లో అయితే కూతురు మెట్టినింటిలో నీళ్లు తాగడం కూడా పాపంగా భావిస్తాం. కానీ మీరేమో... ఆగండి వదిన గారు, నేను ఇక్కడికి వచ్చింది నా కూతురుతో కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే. ఒంటరిగా ఉండే అలవాటు తనకి లేదు కదా, అందుకే నేను రేపు తెల్లవారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సుష్మాకి సులోచన అన్న మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది. కానీ సుష్మా జరిగిన సంఘటన గురించి పూర్వికి ఏమీ చెప్పకుండా మరుసటి రోజు ఉదయం లేచి తన సామాను ప్యాక్ చేసుకోవడం మొదలు పెడుతుంది. నువ్విప్పుడు ఈ సామానంతా ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావమ్మా? ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? అవును తల్లి, మీ అత్తగారింటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే నేను మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. అసలేమంటున్నావమ్మా నువ్వు? ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావు? నీ ఆరోగ్యం కూడా అస్సలు బాగోటం లేదు ఈ మధ్య. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావో ఏంటో తెలియదు. ఒకవేళ నీకక్కడ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారమ్మా నిన్ను? అరే పూర్వీ తల్లి, ఏమీ అవ్వదు మీ అమ్మగారికి. ఇంతకు ముందంటే ఆవిడికి నీ పెళ్లి టెన్షన్ బాగా ఉంది, అందుకే ఆరోగ్యం పాడై ఉంటుంది. కానీ ఇప్పుడు నీ పెళ్లి అయిపోయిందిగా, ఇంకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పు? ఆవిడ్ని వెళ్ళనివ్వు, లేదంటే సమాజమంతా ఆవిడ్ని ఆడిపోసుకుని జీవితాన్ని నరకం చేస్తారు. అదీ కాక నీకు తెలుసు కదా, కూతురి వాళ్ళ అత్తింట్లో ఉండడం ఎంత పాపంగా భావిస్తారో. అవును తల్లి, వదినగారు చెప్పింది అక్షరాల నిజం. నువ్వు నా గురించి దిగులు పడకు, నేను జాగ్రత్తగా ఉంటాను. నేను నీకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా మన ఇంటికి వచ్చే, ఎంతో దూరం వెళ్ళడం లేదు కదా తల్లి. సరే అమ్మా. అంతటితో సుష్మా తన సామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూర్వి ప్రతిరోజు వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అప్పుడప్పుడు కలవటానికి కూడా వెళ్తుండేది. అలానే తన అమ్మకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుండేది. కానీ పూర్వి అత్తగారికి ఈ విషయం గురించి ఏం తెలియదు. అలా ఒక రోజున పూర్వి వాళ్ళ అమ్మని కలవటానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు పూర్వి తన పర్సులో కొంత డబ్బుని పెట్టడం గమనిస్తుంది. తల్లి పూర్వి, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి ఏమైనా వెళ్తున్నావా? లేదత్తమ్మా, నేను మా అమ్మని కలవటానికి వెళ్తున్నాను. నిన్న అమ్మతో మాట్లాడాను, తనకి ఒంట్లో అస్సలు బాగోలేదంట. అందుకే ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను. తప్పుగా అనుకోనంటే ఒకటి అడుగుతాను తల్లి, ఓ 2 ఊర్లు దాటగానే మీ అమ్మగారు ఇల్లు వచ్చేస్తుంది కదా, అది కూడా మన కారులోనే వెళ్తున్నావు కదా, మరెందుకోసమని ఎంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు నువ్వు? అత్తమ్మా, అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగోలేదు. అందుకే ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని, రేషన్ ఇంకా మందులు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. అదీ కాక అమ్మ పని కూడా చేయలేకపోతోంది. అందుకే కొంత డబ్బుని కూడా ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను అత్తమ్మా. వాహ్ కోడలి పిల్ల, వాహ్! నా కొడుకు ఇక్కడ ఒక డబ్బుల చెట్టును వేసి ఉంచాడు కదా, నువ్వు కావాలి అనుకున్నప్పుడు తెంపుకొని మీ అమ్మగారి దగ్గరికి చేరుస్తూ ఉండడానికి. ఏంటత్తమ్మా, ఏమంటున్నారు మీరసలు? మా అమ్మ అనారోగ్యంతో ఉంది. కేవలం అందుకే నేను ఈ డబ్బుని ఇస్తున్నాను. లేదంటే నేనెందుకు ఇలా చేస్తాను? మా అమ్మ స్వతహాగా కష్టపడే వ్యక్తి. తన పరిస్థితి ఇలా లేకపోతే నా దగ్గర డబ్బు కాదు కదా, ఏమీ తీసుకోదు తను. ఓహో, మీ అమ్మగారు అంత సొంత కష్టం మీద ఉండే వ్యక్తే అయితే ఆ డబ్బులు అక్కడే ఉంచు. ఆవిడ కష్టాన్ని అవమానించాల్సిన పని లేదు. పెట్టే తిరిగి ఆ డబ్బులు బీరువాలో. అలా సులోచన బలవంతంగా పూర్వీ దగ్గర్నుంచి డబ్బుని లాక్కుని అల్మరాలో పెట్టేస్తుంది. అంతటితో పూర్వీ దగ్గర వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్లేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఉండదు. అందుకనే తన దారిలో ఆగి ఒక బంగారపు దుకాణంలో తన బంగారపు ఉంగరాన్ని అమ్మేస్తుంది.
ఆ డబ్బుతో వాళ్ళమ్మకి కావాల్సినవి కొని ఇంకా డబ్బుని కూడా ఇవ్వచ్చు అని. అమ్మా, నేను నీకోసం తినటానికి ఫ్రూట్స్ తెచ్చాను చూడు. నేను రాత్రికి తిరిగి వెళ్ళిపోతానమ్మా, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీకోసం తినటానికి తాగటానికి అన్ని సామాన్లు తీసుకొచ్చాను. అందుకే ఇంక నువ్వు సరుకుల కోసం దిగులు పడకమ్మా. ఇదిగో మందులు కూడా తెచ్చాను. ఈ డబ్బుని తీసుకో అమ్మా, ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా నీకు. అసలు ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? నాకు ఈ డబ్బులు వద్దు. అయినా నాకు కావలసిన సరుకులు మందులు తెచ్చేశావు కదా, ఇంకా ఈ డబ్బెందుకు నాకు? వద్దు. చూడమ్మా, నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను వినను. నువ్వు ముందు ఈ డబ్బులు తీసుకో చెప్తాను. అలా పూర్వి బలవంతంగా వాళ్ళ అమ్మ చేతికి డబ్బులు ఇచ్చేస్తుంది. రాత్రయ్యేసరికి తను అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది. అలా సమయం గడుస్తూ వాళ్ళ పెళ్లి అయి 4 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఈ 4 ఏళ్లలో వాళ్ళకింకా పిల్లలు పుట్టరు. కిరణ్ నాన్న, నీ పెళ్ళయ్యి ఇప్పటికి 4 సంవత్సరాలయ్యాయి. ఇప్పటికైనా మీరు మాకు మనవడు లేదా మనవరాలి మొహాన్ని చూడనిస్తారా? మేమొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా. డాక్టర్ మమ్మల్ని చెకప్‌కి రమ్మని చెప్పారు. అలా చెప్పి కిరణ్ పూర్వీని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి తెలుస్తుందేంటంటే పూర్వీ ఎప్పటికీ తల్లి కాలేదు అని. అది విన్న పూర్వీకి గుండె పగిలినంత పనవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ అత్తగారు సులోచనకి తెలుస్తుందో తను పూర్వీ జీవితాన్ని చాలా దారుణంగా తయారు చేస్తుంది. చిచ్చి, నష్టజాతకురాలు. ఏ దుష్టగడియల్లో నీ పెళ్లి నా కొడుకుతో చేశానో ఏమో కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశావు. ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావంటే మా వంశం ముందుకెళ్లడం జరగదు. నాన్న కిరణ్, నువ్వు దీన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో. ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పూర్వి నా భార్యమ్మా. తననెలా వదిలేస్తాననుకుంటున్నావు? అలా చెప్పి కిరణ్ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో సులోచన కూడా అతని వెనకనే అతని ఆఫీస్కి వెళ్తుంది. నీకేమైనా మతిపోయిందా కిరణ్? ఈ అమ్మాయి మన వంశానికి వారసుడినివ్వలేదు. నా మాట విను. దానికి విడాకులిచ్చి వదిలించుకొని నువ్వు వేరే పెళ్లి చేసుకో. నీకు నా మాటలు అర్థం కావటం లేదమ్మా. దానికి విడాకులు ఇవ్వాలని నాకు కూడా ఉంది. కానీ ఈ కాలంలో విడాకులతో వచ్చే గోల నీకు తెలీదమ్మా. ఒకవేళ నేను దానికి విడాకులు ఇచ్చానంటే నేను వాటితో పాటు నా ఆస్తి కూడా సగం రాసి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే నేను ఆ రిస్క్ చేయలేను. కాబట్టి ఇంకేదైనా ప్లాన్ చేయాల్సిందే. అలా అనుకుంటూ కిరణ్ ఇంటికి వెళ్ళి పూర్వీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. పూర్వి అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా అమ్మకి ఇంకా ఈ ఇంటికి వారసుడు కావాలి. అందుకే విను. నేను నీకు విడాకులు ఇవ్వాలనుకోవటం లేదు. కానీ కేవలం పిల్లల కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాల్సిందే. నా మాట అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యు. పూర్వీ పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను ఎవరినైనా ఏదైనా అనాలి అనుకున్నా ఏమీ అనలేకపోతుంది. అలా కిరణ్ పూర్వీ కళ్ల ముందే వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన 1 సంవత్సరానికే వాళ్లకొక బాబు కూడా పుడతాడు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఏ విషయాలు పూర్వీ వాళ్ళ అమ్మతో చెప్పదు. తన అత్తగారింట్లో పూర్వీ పరిస్థితి ఒక పని మనిషి కంటే దారుణంగా అయిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అలా ఒక రోజున కిరణ్ కొడుకు పెరట్లో బోరున ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ కూడా వాణ్ణి పట్టించుకోకుండా ఉంటుంది. ఇంకా బాబుని ఊరుకోపెట్టడానికి పూర్వీ వాణ్ణి తన ఒళ్ళోకి తీసుకుందామనుకుంటుంది. ఇంతలో సులోచన అక్కడికి వచ్చి, ఏ నష్టజాతకురాలా, నా మనవడి మీద నీ చెడ్డచూపు పడిందా? మా నెత్తి మీద పనికిరాని బరువై కూర్చున్నావు. నీకు కొంచెమైనా సిగ్గుగా లేదా ఇక్కడ ఉండడానికి? పూర్తి ఇల్లు నీకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. అయినా సరే ఇక్కడే పడి ఉంటావే. పూర్వీ అప్పటికే లోపల చాలా కృంగిపోయి ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళ అత్తగారన్న మాటలు విని తను చాలా బాధపడి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. అంతటితో ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తన ధ్యాసంతా వాళ్లన్న మాటల మీదనే పెట్టి వెళ్లే దారిని పట్టించుకోదు పూర్వి. ఇంతలో తన ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కార్లో ఉన్న అమ్మాయి మంచిదవ్వడంతో తనని వెంటనే తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. ఇంతలో అదే హాస్పిటల్లో మందులు తీసుకోవటానికి పూర్వీ వాళ్ళ అమ్మ వస్తుంది. పూర్వీని ఆ పరిస్థితిలో చూసి వాళ్ళమ్మ చాలా కంగారు పడుతుంది. తిను నా కూతురే డాక్టర్ గారు. అసలేమయ్యింది తనకి? చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడడానికి చెప్పడానికి మా దగ్గర సమయం లేదు. మేము వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చెయ్యాలి. ఏ అమ్మాయి కార్ వల్ల అయితే పూర్వీకి యాక్సిడెంట్ అవుతుందో తనే పూర్వీ ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా ఇస్తుంది. అలా కాసేపటి తరువాత పూర్వీ స్పృహలోకి వస్తుంది. అప్పుడు తన తల్లి సుష్మా తనని కలవటానికి వెళ్తుంది. నువ్వు బాగానే ఉన్నావు కదా నా బంగారు తల్లి? అసలేమైంది నీకు? మీ అత్తింటి వాళ్ళకి ఈ సంగతి తెలుసా లేదా? అసలు వాళ్ళు నీ గురించి కంగారు పడుతూ ఉంటారుగా. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను. వద్దమ్మా, ఆ మనుషులకి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. ఏంటి తల్లి, అసలు ఏమయ్యింది? కిరణ్ గారితో నీకేమైనా గొడవయ్యిందా ఏంటి?
అంతటితో పూర్వి తన తల్లి దగ్గర ఇంకా ఈ విషయాన్ని దాచాలి అని అనుకోదు. అందుకనే తను సుష్మాకి జరిగిన విషయమంతా చెప్పేస్తుంది. పూర్వి చెప్పిన మాటలు విన్న తర్వాత సుష్మాకి గుండె పగిలినంత పనవుతుంది. నేను అనుకున్నాను ఇంత గొప్పింటి సంబంధం అంటే నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని. కానీ వాళ్ళంతా కలిసి నీ జీవితాన్ని నరకం చేసేశారు. నువ్వేం దిగులు పడకమ్మా, నీ తల్లి ఇంకా బతికే ఉంది. నువ్వు నాతో పద ఇంటికి. సుష్మా పూర్వీని తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తుంది. కొన్ని రోజుల తరువాత పూర్వీకి కిరణ్కి లీగల్గా విడాకులిప్పిస్తుంది. దానికి బదులుగా అతని దగ్గర నుంచి పూర్వీ ఇంకా సుష్మా ఏమీ డిమాండ్ చేయరు. పూర్వీ అన్ని విషయాల్లో ఎంతో అలసిపోయి ఉంటుంది. కానీ ఇంతలో ప్రవీణ్ అనే ఒక మంచి అబ్బాయి తన జీవితంలోకి వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు. అలానే సుష్మాని కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా జీవిస్తారు. ఆ తర్వాత కిషన్పూర్ అనే ఒక ఊరిలో సురేంద్ర తన భార్య సంతోషి ఇంకా అతని కవల పిల్లలు నేహ, ఈషాతో కలిసి జీవిస్తూ ఉంటాడు. సురేంద్ర ఒక నిరుపేద వ్యక్తి. వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఇంటిని నడిపిస్తూ ఉన్నాడు. అతని ఇద్దరు కూతుర్లు ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చారు. అందుకే సురేంద్రాని ఆ పెళ్లి విషయం చాలా ఆందోళన పెడుతూ ఉంటుంది. ఏంటి సంగతి సురేంద్ర అన్న, చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు? ఇంకేముంటది మోహన్, నా ఇద్దరు కూతుర్లు పెళ్ళిడికి వచ్చారు కానీ ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటమే చాలా కష్టమైపోతుంది కదా. నేను కూడా నా ఇద్దరు కూతుర్లకి సంబంధాలు వెతుకుతున్నాను. నేను నా ఇద్దరు కూతుర్లకి ఒకే ఇంటికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏ గొడవలు వచ్చినా ఇద్దరు కలిసిమెలిసి చూసుకుంటారు కదా అని. ఈ ఆలోచన కూడా చాలా బాగుంది సురేందర్ అన్న. నిజానికి అలాంటి సంబంధమే నాకు ఒకటి తెలుసు. మా చుట్టాలలో ఒకరికి ఇలానే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా నీలాగనే ఒకే ఇంటికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళతో నీ సంబంధం గురించి ఏమైనా మాట్లాడమంటావా? తప్పకుండా మోహన్, ఆ కుటుంబం మంచిదే అని నీకు తెలుసంటే వచ్చే వారమే వాళ్ళ పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. ఈ విధంగా మోహన్ సురేంద్ర కూతుళ్ళకి ఒక మంచి సంబంధాన్ని చెప్తాడు. మరుసటి వారమే అబ్బాయి తరపు వాళ్ళు సురేంద్ర ఇంటికి వస్తారు. అన్నయ్య గారు, మాకు మీ ఇద్దరు కూతుర్లు బాగా నచ్చారు. మాకైతే ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం. మీరు సరే అంటే మనం నిశ్చితార్థం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేద్దాం. వచ్చే నెలలో ముహూర్తాలు కూడా బాగున్నాయి కాబట్టి ఆ నెలలో పెళ్లి తారీఖు పెట్టేసుకుందాం. అలా ఆ ఇద్దరు కూతుళ్లకు నిశ్చితార్థం వచ్చే నెల ముహూర్తానికి నిశ్చయం అవుతుంది. వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి మీద చాలా ఆశలు, ఆలోచనలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు వాళ్ళిద్దరూ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈషా, నాకు మన నిశ్చితార్థానికి అందమైన లెహంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ మన దగ్గర లెహంగా కొనుక్కునేంత డబ్బు లేదు కదా. నాకు తెలిసి మనం అందుకే చీరలు కట్టుకొనే నిశ్చితార్థం చేసుకోవాల్సి వస్తుందనుకుంటా. నిజం చెప్పావు నేహ, మన దగ్గర కూడా డబ్బుంటే మనం కూడా చాలా అందంగా తయారయ్యే వాళ్ళం. నా స్నేహితురాలు సునైనా అయితే తన పెళ్లికి ఎంత అందమైన లెహంగా వేసుకుందో తెలుసా. నాకు కూడా అలాంటి లెహంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది. నువ్వు ఏమీ అనుకోను అంటే నీకు ఒక మాట చెప్పనా? నీ మాటలకి కొత్తగా నేనేమనుకుంటాను చెప్పు. ఏంటో విషయం చెప్పు. సునైనా నీకు చాలా మంచి స్నేహితురాలు కదా. తన పెళ్లి లెహంగాని అడిగి నువ్వు వేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పిన మాట బానే ఉంది కానీ నాకొకటి అర్థం కావట్లేదు. తన లెహంగాని తను నాకు వేసుకోవడానికి ఇస్తుందో లేదో అని. అయినా సరే ఒకసారి అడిగైతే చూస్తాను. తన లెహంగా చాలా కాస్ట్లీది. ఒకవేళ నేను నా 6 నెలల జీతాన్ని పెట్టినా అంత ఖరీదైన లెహంగాని కొనలేను. అది చాలా అందంగా ఉంటుంది. కానీ నాకు ఇంకొక విషయం కూడా నచ్చట్లేదు. నేను నా స్నేహితురాలు సునైనా లెహంగాని వేసుకుంటే నువ్వు చీర కట్టుకొని ఉంటావా పెళ్లిలో? అరే ఈషా, మరేం పర్వాలేదు. ఒకవేళ నీకు సునైనా తన లెహంగాని ఇచ్చిందనుకో, నేను కూడా నా స్నేహితురాలది ఎవరిదైనా అడగటానికి ట్రై చేస్తాను. సరే అయితే నేను సునైనా వాళ్ళ ఇంటికి వెళ్తాను. అప్పుడు ఈషా తన స్నేహితురాలైన సునైనాని లెహంగా అడగటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అరే ఈషా, చాలా రోజులకి కనిపించావు. నా పెళ్లి తర్వాత నిన్ను చూడడం ఇదే తెలుసా? అవును సునైనా, వచ్చే నెల నాది ఇంకా నేహాది పెళ్లి ఉంది. అది చెప్పడానికనే వచ్చాను. అరే, చాలా మంచి విషయం చెప్పావు. సరే రా కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి టీ తీసుకుని వస్తాను. వద్దు వద్దు సునైనా, టీ టిఫిన్లేమీ వద్దు. కానీ అసలు నీ దగ్గర నుంచి చిన్న సహాయం కోసం వచ్చాను. అదే నీకు చెప్పాను కదా, వచ్చే నెలలో నాది ఇంకా నేహాది పెళ్ళుందని. కానీ మా దగ్గర నిశ్చితార్థానికి వేసుకోవటానికి మంచి లెహంగానే లేదు సునైనా. ఇద్దరి కోసం కొనేంత డబ్బు కూడా లేదు.
చూడు ఈషా, ఇదివరకైతే నేను సాయం చెయ్యలేను కానీ నేను నా పెళ్లికి వేసుకున్న లెహంగా ఉంది కదా, అది తీసుకొని వెళ్ళు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అది వేసుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి నా లెహంగా తీసుకొని వస్తాను. సునైన తన పెళ్లికి వేసుకున్న లెహంగాని తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంతలో సునైన వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి చూస్తుంది. నమస్తే ఆంటీ గారు. నమస్తే తల్లి, నమస్తే. ఏంటమ్మా చాలా రోజుల తరువాత వచ్చినట్టున్నావు? అరే అమ్మా, తన పెళ్లి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది. వచ్చే నెల ఈషా ఇంకా నేహాల పెళ్లి ఉందంట. ఇదిగో ఈషా, నా పెళ్లి లెహంగా. చాలా చాలా థ్యాంక్స్ సునైనా నీకు. అరే తల్లి సునైనా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ పెళ్లి లెహంగాని ఈషాకి ఎందుకు ఇస్తున్నావు? అంటే మమ్మీ, ఈషా దగ్గర తన పెళ్లికి వేసుకోవడానికి లెహంగా లేదు. అందుకే నా లెహంగా తీసుకువెళ్ళమని చెప్పాను. ఎలానో అది నా బీరువాలో పడుంటుంది అంతేగా. తల్లి సునైనా, అలా పెళ్లి లెహంగాని ఇంకొకరికి వేసుకోవడానికి ఇవ్వరు. అది మంచి శకునం కాదు. ఎవరి పెళ్లికి వాళ్ళు కొత్త లెహంగానే వేసుకోవాలి. సారీ ఈషా, అలా వేసుకోవడానికి అవ్వదు. నువ్వు నీ పెళ్లికి ఒక కొత్త లెహంగాని కొనుక్కోవాలి. అయ్యో, అలా ఏం ఉండదమ్మా, నువ్వేమీ అలా ఆలోచించుకు. నేను ఒకసారి చెప్పాను కదా అలా వేసుకోకూడదు అని. వెళ్ళి ఆ లెహంగాని నీ రూంలో పెట్టురా. తన తల్లి మాట విన్న సునైన ఆ లెహంగాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఈషా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో తన రుమాలు తను లోపలే వదిలేసిందని చూసుకుని వెంటనే లోపలికి వెళ్తుంది. అరే, నా రుమాలు లోపలే ఉండిపోయినట్టుంది. సరే, ఇప్పుడే వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను. రుమాలు తెచ్చుకుందామని ఈషా లోపలికి వెళ్లేసరికి సునైన తల్లి తన మీద ఏదో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దొంగచాటుగా ఆ మాటలన్నీ ఈషా వింటూ ఉంటుంది. నీకు బుర్రకాని పనిచేయట్లేదా ఏంటి? అది ఎంత ఖరీదైన లెహంగా. ఆ పేదవాళ్ళు ఒక సంవత్సరం అంతా సంపాదించిన డబ్బుతో కూడా దాన్ని కొనలేరు. అలాంటిది నువ్వు ఇది తనకి వేసుకోవడానికి ఇస్తానని అంటున్నావు. ఇది కానీ తాను పాడు చేస్తే బాగు చేయడానికి కూడా అవ్వదు. అలా వాళ్ళు మాట్లాడుకోవడం చూసిన ఈషాకి చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఇంకా ఏమీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి చేరుకున్న ఈషా బాధగా ఉండటం నేహ గమనిస్తుంది. ఏమైంది ఈషా? నువ్వు సునైనా దగ్గరికి లెహంగా తెచ్చుకుంటానని వెళ్ళావు కదా, ఇలా దిగులుగా ఎందుకున్నావు? సునైనా నీకు లెహంగా ఇవ్వను అని చెప్పిందా ఏంటి? అలా ఏం కాదు నేహ, సునైనా నాకు లెహంగా ఇవ్వబోతోంది. ఇంతలో ఆంటీ అక్కడికి వచ్చారు. నిశ్చితార్థం రోజున అలా పాత లెహంగా వేసుకోకూడదు, అది శుభం కాదు అని చెప్పారు. అందుకే ఇప్పుడు లెహంగా కోసమే ఆలోచిస్తున్నాను. అరే వదిలేలే ఈషా, ఏం పర్లేదు. మన రాతలో లెహంగా వేసుకోవాలని లేదనుకుంటా. సర్లే, లెహంగా సంగతి వదిలేస్తే మనకి చేయడానికి ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పుడు బజార్కి వెళ్ళి మిగతా సామాన్లన్నీ కొని తెచ్చుకుందాం. ఈరోజు మన ఊర్లో జాతర జరుగుతోంది. అన్నీ తక్కువకి దొరుకుతాయి కదా. బజారుకి వెళ్లే బదులు జాతరకి వెళ్తే అన్నీ కొనుక్కోవచ్చు మంచి ధరకి. అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు మిగిలిన సామాన్లు కొనుక్కోవటానికి జాతరకి వెళ్తారు. జాతరలో చాలా అందమైన వస్తువులు అలంకరించి ఉంటాయి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కోసం గాజులు, మెడలోకి హారాలు ఇంకా చాలా కొనుక్కుంటారు. ఇంతలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ అవ్వడం ఇద్దరూ వింటారు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఊరి జాతర మొదలై 3 రోజులవుతుంది. అందు కారణంగా వంట పోటీలు ఇంకా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. మొదటి ముగ్గురు విజేతలకు మంచి మంచి బహుమతులు కూడా ఉన్నాయి. ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొవాలనుకుంటే అక్కడ కౌంటర్ నెంబర్ 2 ఇంకా 3కి వెళ్ళి మీ పేర్లు ఇవ్వండి. అదే ఈషా, మన ఇద్దరం కూడా మన పేర్లు ఇద్దాం. నేను వంటలు చాలా బాగా చేస్తాను, అలానే నువ్వు పెయింటింగ్స్ చాలా బాగా వేస్తావు. ఒకవేళ మన ఇద్దరిలో ఒకరైనా పోటీలో గెలిచామంటే ఎవరికి తెలుసు, మనకి మంచి బహుమతి వస్తుందేమో. దాంతో మన నిశ్చితార్థం ఖర్చు కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు చెప్తుంది కూడా నిజమే, వెళ్దాం పదా. అప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వెంటనే పోటీకి వాళ్ళ పేర్లని ఇస్తారు. కొద్దిసేపట్లోనే పోటీ మొదలవుతుంది. ఈషా ఆ పోటీలో ఒక అందమైన చిత్రాన్ని గీసి తయారు చేస్తుంది. అలానే నేహ ఏమో జడ్జ్ల కోసం మంచి మంచి వంటకాలను తయారు చేసి రెడీగా పెడుతుంది. మీ అందరి సమయం ఇంక ముగిసింది. పెయింటింగ్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ చిత్రాలు ఇక్కడికి తీసుకొని రండి. నిజానికి అందరూ పార్టిసిపెంట్స్ చాలా చాలా మంచి మంచి చిత్రాలు గీశారు. కానీ వాటన్నిటిలో ఈషా గారు తయారు చేసిన ఈ చిత్రం ఇంకా బాగుంది. అందుకే ఈ పోటీలో మొదటి విజేత ఈషానే.
ఈషా గారు పూర్తిగా 1,00,000 రూపాయలు బహుమతిగా పొందుతున్నారు. అరే వాహ్! సూపర్! కంగ్రాచ్యులేషన్స్ ఈషా గారు. ఈ పోటీలో విన్నర్ ఎవరో అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందిగా. ఇంకిప్పుడు వెళ్లి కుకింగ్ కాంపిటీషన్‌లో ఎవరు విన్నరో తెలుసుకుందాం. పదండి వెళ్లి చూద్దాం. ఏ పార్టిసిపెంట్ చేతి వంట జడ్జెస్‌కి బాగా అన్నిటికన్నా నచ్చిందో. అలా ఆ జడ్జెస్ అందరూ తయారు చేసిన వంటకాలను టేస్ట్ చేస్తారు. ఇందులో ఏ అనుమానం లేదు. అందరు పార్టిసిపెంట్స్ చాలా కష్టపడి అన్ని డిషెస్ చేశారు. కానీ దీనిలో ఈ మలై కోఫ్తా నాకు చాలా బాగా నచ్చింది. నేహ గారు చేసిన దీని రుచి అమోఘంగా ఉంది. అందుకే నేహ గారిదే మొదటి విజేత. దీనికి బహుమతిగా నేహ గారికి పూర్తిగా 1,00,000 రూపాయలు అందుతాయి. జడ్జి చెప్పిన మాటలు విన్నాక ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ ఆనందానికి హద్దులే లేవు. అలా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన బహుమతి డబ్బుని అందుకున్నాక ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకుంటారు. నేనసలెప్పుడూ నా కలలో కూడా అనుకోలేదు మనం అకస్మాత్తుగా 2 లక్షలు గెలుచుకుంటామని. ఇప్పుడింక మన అమ్మా నాన్న మన పెళ్లి ఖర్చు కోసం ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంత డబ్బుతో మనం మన కోసం లెహంగా కొనుక్కోవచ్చు. అలానే మిగతా అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. నిజం చెప్పావు నేహ. మంచి పని చేసావు జాతరకి వెళ్దామని చెప్పి. లేదు అంటే ఇవన్నీ మనం సాధించే వాళ్ళమే కాదు. అలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన 1,00,000 రూపాయల బహుమతిని అందుకుంటారు. వాటితో వాళ్ళ పెళ్లికి నిశ్చితార్థానికి కావలసిన మంచి మంచి వస్తువులన్నీ కొనుక్కుంటారు. అలానే బజారుకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన అందమైన లెహంగాని కూడా కొనుక్కుంటారు. నిశ్చితార్థం రోజున వాళ్ళు ఆ లెహంగా వేసుకుని ఎంత అందంగా ఉంటారంటే అందరి చూపు వాళ్ళ మీదే. అసలు నేనెప్పుడూ కల్లో కూడా అనుకోలేదమ్మా. మాలాంటి పేదవాళ్ళ కూతుర్ల నిశ్చితార్థం ఇంత ఘనంగా జరుగుతాదని. నా ఇద్దరు కూతుర్లు ఈ లెహంగాలు వేసుకొని ఎంత అందంగా ఉన్నారో. ఎవరి దిష్టి వీళ్ళకి తగలకూడదు. అలా ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ళ నిశ్చితార్థం చాలా ఘనంగా జరుగుతుంది. నిశ్చితార్థం జరిగిన తరువాత కాంపిటీషన్ పెట్టిన జడ్జ్లు అక్కడికి వస్తారు. ఈషాకి ఒక పెద్ద స్కూల్లో మంచి డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం ఇస్తారు. అలానే నేహాకి ఏమో ఒక మంచి రెస్టారెంట్లో షెఫ్గా ఉద్యోగం ఇస్తారు. అలా వాళ్ళిద్దరికీ ఆ ఉద్యోగం వల్ల మంచి శాలరీ కూడా లభిస్తుంది. నిశ్చితార్థం తరువాత వాళ్ళిద్దరి పెళ్లి కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ జీతంతో వాళ్ళ అమ్మ నాన్నకి మంచి ఇల్లు కూడా కట్టిస్తారు.